భారత్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. హిందువులపైన దాడికి తెగబడుతోంది. రాజధాని ఢాకాలో హిందువులకు సంబంధించిన వారిపైన నడి రోడ్డు పైన చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ కార్మికుడికి నడి రోడ్డు పైన ఒక చెట్టుకి మెడకి తాడుగట్టి వేలాడదీసి నిప్పంటించే సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అదొకటే కాదు, భారత్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు కొన్ని వేలాది మంది యువకులు. అయితే ఈ నిరసనలో షరీఫ్ ఉస్మాన్ హాదీ అనేటువంటి ఓ ఉద్యమకారుడు, వాడెవడు ఉద్యమం చేశాడంటే అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఢాకాలోని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ అదే యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడంట. అవామీ లీగ్ అప్పుడున్నటువంటి సమయంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సిచ్యువేషన్లో ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక నాయకత్వం వహించి నాయకుడిగా, ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా కూడా వ్యవహరించాడట. ఇప్పుడు ఈయనని ఎవరో తెలియదు, కానీ ఓ నలుగురు నడి రోడ్డు పైన ఆయన నినాదాలు చేస్తూ ఉద్యమిస్తున్న సమయంలో గన్తో ఫైర్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే గన్తో ఫైర్ చేసి పరారైపోయిన సంఘటనలో 6 రోజుల పాటుగా చికిత్స పొందుతూ బంగ్లాదేశ్లోనే కాదు సింగపూర్కి సైతం తరలించి చికిత్స అందించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం, యుఎస్ ప్రభుత్వం. అయితే ఆయన మరణించాడు. ఆ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ నిరసనకారుల వాదన ఏంటంటే ఇతన్ని చంపిన వ్యక్తులు భారతీయులే, అతన్ని చంపి భారతదేశానికి పారిపోయారనేటువంటి మాటని ఆ నిరసనకారులు చెప్తున్నారు. ఇదొకటే కాదు, ఇంకా అక్కడ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు అంటే బంగ్లాదేశ్ వేర్పాటువాదానికి సపోర్ట్ చేసి ఉద్యమించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి నివాసంపై కూడా అల్లరి మూకలు పిచ్చిగా దాడి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ తెగబడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, కోడిగుడ్లు విసురుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. ఆ ఉద్యమం చూస్తుంటే ఉద్యమమా వీళ్ళందరికీ పిచ్చుకుక్క వెరుకుక్క గరిచింది అన్నట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మీడియా కార్యాలయంపై కూడా నిప్పు పెట్టారు. ది డైలీ స్టార్ అండ్ ప్రోతమ్ అలో అనేటువంటి 2 ప్రింట్ మీడియా ఆఫీసులపై కూడా వాళ్ళు నిప్పంటించారు. కారణం ఏంటంటే ఇప్పటికీ ఆ ఉద్యమానికి సహకరించకుండా షేక్ హసీనా పార్టీకి, షేక్ హసీనా మద్దతుదారులకి అండ్ భారతదేశానికి అనుకూలంగా ఈ 2 మీడియా కథనాలు, 2 మీడియా పత్రికలు కూడా వార్తలు రాస్తున్నాయని చెప్పి అల్లరి మూకలు వెళ్ళి ఆ మీడియా పత్రికల పైన కూడా దాడి చేసి నిప్పంటించారు. చిత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. సో ప్రెసెంట్ హై టెన్షన్ సిచ్యువేషన్ ఉంది. సో మీకు చాలా వివరంగా బ్రీఫ్గా బంగ్లాదేశ్ భారత్కి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ భారత్పై ఎటువంటి కుట్రలు పడుతోంది, పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ భారత్పై ఎటువంటి దురాలోచన చేస్తుందో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో షేక్ హసీనా తను అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చి భారత్లో శరణార్థిగా ఉన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు గతంలో ఏం జరిగింది, రిజర్వేషన్ల కోసం మైనార్టీలు మెజార్టీలు అని చెప్పేటువంటి ఉద్యమాలు తలెత్తాయి. అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాలు వచ్చాయో చూసాం. సో ఆ తర్వాత జరిగిన రీసెంట్ డేస్లో అక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి మరణశిక్ష విధించింది. ఎందుకు? తను గతంలో అక్కడ ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ ఉద్యమకారులు అణిచివేయడం కోసం హతమార్చమని చెప్పి అక్కడటువంటి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చాలా వందలాది మంది ఆ పోలీసుల ఎన్కౌంటర్లో, పోలీసుల యొక్క దాడుల్లో, పోలీసుల యొక్క కాల్పుల్లో మరణించారనేటువంటి వార్తతో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విభేదిస్తూ షేక్ హసీనాపై ఫిర్యాదు చేయడంతో షేక్ హసీనాకు సంబంధించిన విషయం కోర్టులో విచారణకు వచ్చింది. తనకి శిక్ష కూడా పడింది. అయితే ఆ శిక్షని అనౌన్స్ చేశారు, కానీ ఆ శిక్షను ఇంప్లిమెంట్ చేయాలంటే షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశం దగ్గర శరణార్థిగా ఉన్నారు. సో ఈ తరుణంలో ఏం జరిగింది? కొన్ని రోజుల పాటు కోర్టు కేసులు, విచారణ అన్ని జరుగుతూ వచ్చాయి. సో మధ్యలోనే మొహమ్మద్ యూనస్ సంబంధించినటువంటి ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఉంటే వకార్, సో అక్కడి ఆర్మీ చీఫ్ వకార్ ఏం చేశాడంటే ఎన్ని రోజుల పాటుగా ఈ తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీరు మార్చేయండి అని చెప్పి కొంత సజెషన్ ఇచ్చాడంటే ప్రభుత్వానికి. ఏమని? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో నేను శాంతి భద్రతలకు కొంత విఘాతం కలగకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. కానీ తాత్కాలిక ప్రభుత్వం కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు కొంత నెమ్మదిస్తారు, వాళ్ళ సమస్యలు కూడా తీరుతాయని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తే ఆయన సజెషన్ని కూడా తప్పుపడుతూ ఏకంగా ఆర్మీ చీఫ్నే మార్చేద్దామన్న చందంగా యూనస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. యూనస్ ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్ మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అంటే ఏ మాత్రం అక్కడ హిందువులు అనే వాళ్ళే ఉండకూడదు, కంప్లీట్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోవాలి. పాకిస్తాన్ మాదిరిగా, తర్వాత ఇరాన్, ఇరాక్ల మాదిరిగా, ఈ దేశాల మాదిరిగా ఇస్లామిక్ దేశం అయిపోవాలి బంగ్లాదేశ్ అనే ఆలోచనలో యూనస్ ఉన్నాడు. కానీ షేక్ హసీనా అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఆలోచన లేకుండే.
అందరూ సరిసమానంగా ఉండాలి, ఇస్లామిక్ దేశాలంటే ఆ పద్ధతులు పాటించకూడదు, డెమోక్రసీ ఉండాలి, తర్వాత అక్కడ పబ్లిక్కి ఓటు వేసే హక్కు ఉండాలి, మెజారిటీ మైనారిటీ అనే విధానాలు ఉండాలి. ఇవన్నీ విషయాలపైన తను మాట్లాడుతూ భారతదేశంతో కొంత సత్సంబంధాలు కొనసాగించింది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనాని భారతదేశానికి అంటే బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టారో, తను వచ్చి భారతదేశం దగ్గర శరణార్థిగా ఉండిపోయిందో, పాకిస్తాన్తో జతగట్టాడు ఈ విధవ. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇంత స్థాయిలో చోటు చేసుకోవడం గల కారణం ఏంటంటే ఫోటోలో కనిపిస్తుంది చూడండి, షరీఫ్ ఉస్మాన్ హాది ఇంక్విలాబ్ మంచ్ స్పోక్స్ పర్సన్ అంట. ఇంక్విలాబ్ మంచ్ అంటే అక్కడ ఉద్యమానికి సంబంధించి ఉద్యమాన్ని ముందు తీసుకునేటువంటి ఒక నాయకత్వం, ఒక నాయకుడు. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ అక్కడ ప్రభుత్వంలో అధికారంలో కొనసాగుతున్నప్పుడు అప్పుడు తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళింది ఈయననే. సో గతంలో యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండేవాడు, ఆ తర్వాత అక్కడ ప్రొఫెసర్గా ఉండిపోయాడు. సో ఇప్పుడు 2 రోజుల క్రితం నుంచి మళ్ళీ ఉద్యమాలు జరుగుతున్నాయి. దేనికి? భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్యమాలు. షేక్ హసీనాకి శిక్ష అనౌన్స్ అయింది, ఆ శిక్షను మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. వెంటనే షేక్ హసీనాని భారతదేశం నుంచి పంపించేయండి, బంగ్లాదేశ్కి పంపించేయండి అని చెప్పిన రకంగా అక్కడ ఒక నినాదాలు కొనసాగుతున్నాయి. భారతదేశ వ్యతిరేక నినాదాలు, భారతదేశానికి సంబంధించి కుట్రలు కుయుక్తులు పన్నే విధంగా, దాడులకు సైతం తెరలేపే విధంగా దురాలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో భారతదేశం అంటే డెఫినెట్గా ఇక్కడ హిందూస్ మెజారిటీగా ఉంటారు, ఇతర రిలీజియస్ ఏమైనా కూడా మైనార్టీలో ఉండుంటాయి. సో వాళ్ళ టార్గెట్ ఏంటి? అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ నడి రోడ్డు పైన దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని హతమార్చినప్పుడు అర్థమవుతోంది వాళ్ళు ఎంత దురాలోచనతో, ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అల్లరి మూకలు లేకపోతే ఉద్యమకారులు అనేది. వాళ్ళు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఏదో ఉద్యమిస్తోంది అక్కడ దేశానికి ఏదో ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని కాదు. యూనస్ అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అక్కడి